హాయ్ ఫ్రెండ్స్. పాండవులు కురువంశ రాజు పాండురాజు యొక్క 5గురు కుమారులని మనందరికీ తెలుసు. రాజు యొక్క మొదటి భార్య కుంతిదేవి సంతానం యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, కవలలు అయిన నకులుడు మరియు సహదేవుడు రెండవ భార్య మాద్రికి జన్మించారు. అయితే ఇది మొత్తం నిజం కాదు. నిజానికి పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవిక తండ్రి ఉన్నారు. ఎందుకంటే పాండు మహారాజుకు శాపం కారణంగా తండ్రి అయ్యే యోగ్యత లేదు. అందువలన యుధిష్ఠిరుడి తండ్రి యముడు, భీముడి తండ్రి వాయుదేవుడు, అర్జునుడి తండ్రి ఇంద్రుడు మరియు కవలలు అయిన నకులుడి మరియు సహదేవుడి తండ్రులు దివ్యాశ్విని కవలలు. పాండవులు ఒక్కొక్కరు ఎలా జన్మించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుధిష్ఠిరుని పుట్టుక. పాండురాజు యొక్క వైకల్యం తర్వాత యుధిష్ఠిరుడు అసాధారణమైన రీతిలో ఉద్భవించాడు. అతని తల్లి కుంతి యవ్వనంలో ఉన్నప్పుడు ఋషి దుర్వాసుడు ద్వారా దేవులను ఆర్థించడానికి వరమిచ్చాడు. ఆమె భర్త అయిన పాండురాజు ఆమెను వరాలను ఉపయోగించమని చేసిన అభ్యర్థన మేరకు ఒక్కొక్క దేవుడిని ఆవాహన చేసుకున్నప్పుడు వారు ఆమెను పిల్లలతో అనుగ్రహించారు. కుంతిదేవి యమధర్మరాజును ఆవాహన చేసుకున్నప్పుడు ఆమెకు యుధిష్ఠిరుడు జన్మించాడు. భీముడు పుట్టుక. కుంతిదేవి వరాలను ఉపయోగించడానికి పాండురాజు చేసిన అభ్యర్థన మేరకు ఆమె వాయుదేవుణ్ణి ప్రేరేపించడం ద్వారా భీముడికి జన్మనిచ్చింది. ఇతర పాండవ సోదరులతో పాటు భీముడు కురు నియమాలు, మతం, సైన్స్, పరిపాలన మరియు సైనిక కళలో కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వద్ద శిక్షణ పొందాడు. ముఖ్యంగా అతను బాణకర్రను ఉపయోగించడంలో మంచి నైపుణ్యత సంపాదించాడు. పురాణం అంతటా భీముడి యొక్క బలమైన స్థానం మహోన్నతంగా ఉన్నది. అర్జునుడి పుట్టుక. మహాభారతం అర్జునుడు జన్మించినప్పుడు దేవతలు పాడారని చెప్తున్నది. అతను ఇంద్రుడి యొక్క కుమారుడు. అతను కురు, ద్రోణాచార్యుడి వంటి గురువుల వద్ద మతం, సైన్స్, పరిపాలన మరియు సైనిక కళలలో శిక్షణ పొందాడు. నకులుడు మరియు సహదేవుడు జననం. నకులుడు మరియు సహదేవుడికి తండ్రి అశ్విన్స్ అని చెబుతారు. కాబట్టి ఈ అశ్విన్స్ ఎవరు? చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం గురించి తెలీదు. ఋగ్వేదం ప్రకారం అశ్విన్స్ యొక్క పురాతన నివాసం గంగ మీద ఉండటం వలన అప్పుడు వారు భీష్ముని తల్లి మరియు సత్యవతి తల్లి వలె గాంగేయులు లేదా మత్స్యులు కావచ్చు. నకులుడు మరియు సహదేవుడికి జననం. నకులుడు మరియు సహదేవుడు అప్పుడు భీష్మునిలో ఉన్న వారిలోని అదే రక్తం ఉన్నది. ఋగ్వేద శ్లోకంలో చెప్పినట్లుగా వారు పురువంశీ ఋషి కుమారులు కావచ్చు. గంగతో అశ్విన్స్ సంబంధం ఉన్నట్లుగా మరియు గంగా, భరద్వాజ, దివోదశ ఋషులతో సంబంధం కలిగినట్లు ద్రౌపది ఒకసారి నల్లటి ఛాయతో ఉన్నవాడిగా నకులుడిని వర్ణించింది. కాబట్టి అతని తండ్రి భూమి పుత్ర కుషి కావచ్చు. శరీర ఛాయ కారణంగా వారి తండ్రి వశిష్ఠ ముహాముని. పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్ర. పాండురాజు అతని భార్యలతో సహా ఏ స్త్రీతోనైనా లైంగిక సంబంధాలు కలిగి ఉన్న ఆ క్షణమే అతను మరణిస్తాడని ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఈ శాపం ఎందుకు ఇచ్చాడంటే ఆ ముని అతని భార్యతో సంభోగంలో ఉండగా వారిని చూసి జింకాని భ్రమించి పాండురాజు బాణం వదిలాడు. ఆ బాణం తగిలి ముని అతని భార్య మరణించారు. అప్పుడు పాండురాజుకు ఆ ముని ఆ విధంగా శాపం ఇచ్చాడు. పంచపాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్ర. మరణిస్తున్న ఋషి. ఈ దుశ్చర్య ఒక రాజుకు తగదని మరియు రాజుగా పాండురాజు సరిపోడని నిందించాడు. ఋషి చెప్పిన ప్రకారం మానవాళిలో ఎంత చెడ్డవాడైనా జంటగా ఉన్న జంతువులను హత్య చేయకూడదని అన్నాడు. పాండురాజు ఏ కారణం లేకుండా అతన్ని హత్య చేశాడు. అప్పుడు ఆ ఋషి పాండురాజు తన భార్యతో కానీ మరే ఇతర స్త్రీతోనైనా సంభోగించినప్పుడు వెంటనే మరణిస్తాడని శాపం ఇచ్చాడు. పాండవులు జూదంలో ఓడిన తర్వాత వారి రాజ్యాలు కోల్పోయారు మరియు వారి భార్యను నిండు సభలో ఆమె వలువలు ఊడదీసి అవమానించారు. వనవాస సమయంలో వారు సంవత్సరం పాటు వారి ఉనికి కూడా ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఉండాలని మరియు వారి ఉనికి బయటపడితే మళ్ళీ వారు 13 సంవత్సరాలు వనవాసం చేయాల్సి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.